అనేది మీరు చూడొచ్చు. సో తర్వాత అడిషనల్గా మీకు ఇక్కడ ఏదైతే ఈఎంఏ కావచ్చు, ఏదైతే మీరు యూజ్ చేసే ఇండికేటర్ ఆ యొక్క కన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి, ఇన్ని కన్ఫర్మేషన్స్తో మీ ప్రాబబిలిటీ పర్సెంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ ప్రతి ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రాపర్ గైడ్ లైన్స్ కూడా ఇస్తాను. సో మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఎన్ఎల్డి యూఎస్డి ఓటీసీ. సో ఇక్కడ నేను కంప్లీట్గా 1 మినిట్లో ఏదైతే స్ట్రక్చర్ ఉందో 1 మినిట్లో కావాల్సిన మనకి మేజర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ స్టోరీని రీడ్ చేసి తర్వాత నేను 15 సెకండ్ కాన్సిక్స్ కన్ఫర్మేషన్ని ఇక్కడ రీడ్ చేస్తాను. ఎందుకంటే 15 సెకండ్ అయినా, 1 మినిట్ అయినా, 5 మినిట్స్ అయినా, 15 మినిట్స్ అయినా కానీ ప్రైజ్ యాక్షన్ ఎవ్రీ టైం ఫ్రేమ్లో, ఈవెన్ 1 డే టైం ఫ్రేమ్లో కూడా ప్రైజ్ యాక్షన్ సేమ్ ఉంటుంది. సో అట్లాగే ఇక్కడ కనిపించే ఈఎంఏ మూవింగ్ యావరేజ్ని నేను ప్రాపర్గా ఒక అడిషనల్ కన్ఫర్మేషన్గా యూజ్ చేసుకొని ఆ కన్ఫర్మేషన్తో నేను షూర్గా నేను ఇక్కడ మార్కెట్లో ప్రైజ్ యాక్షన్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇండికేటర్స్ కాకుండా మీరు ఫస్ట్ ప్రైజ్ యాక్షన్కి ఇవ్వాలి. సో ప్రైజ్ యాక్షన్లో క్యాన్సిక్స్ పరంగా అట్లాగే స్ట్రక్చర్ స్టోరీ పరంగా మీకు ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దాన్ని రీడ్ చేయడం రావాలి. సో ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా బయర్ సెల్లర్స్ యొక్క స్టోరీ రీడ్ చేయండి, అలాగే క్యాన్సిక్స్ సైకాలజీ వైజ్గా బయర్ సెల్లర్స్ యొక్క స్టోరీ రీడ్ చేయండి. డెఫినెట్గా మీకు అప్పుడు యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఓన్లీ సింగిల్ లెవెల్స్ని పట్టుకోవడం, లేకపోతే ఓన్లీ సింగిల్ ఇండికేటర్స్ని ఎంఏసిడి కావచ్చు, సో ఆర్ఎస్ఏ కావచ్చు, లేకపోతే అంటే ఆల్ కైండ్ ఆఫ్ మార్కెట్స్ ట్రేడింగ్ గురించి నేను మాట్లాడతాను. స్టాక్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, బైనరీ, ఫోరెక్స్. సో ఎవ్రీ మార్కెట్లో మీరు ఏ మార్కెట్లో చేయాలన్నా కూడా యాక్చువల్గా మార్కెట్ ఏదైతే ఫాలో అయ్యే ప్రైజెక్షన్ని మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేయాలి. తర్వాత అడిషనల్గా మీరు ఈఎంఏ కావచ్చు, లేకపోతే ఎంఏసిడి కావచ్చు, వేరే అదర్ కైండ్ ఆఫ్ బాలింజర్ బ్యాండ్ కావచ్చు. సో ఏ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అయినా మీరు అడిషనల్ కన్ఫర్మేషన్గా యూజ్ చేయండి. బట్ ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం మీరు బిగినర్ నుంచి ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ చూసినట్టయితే కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్లో ఉన్న ఆ కన్ఫర్మేషన్స్ని మీరు ప్రాపర్గా చూసిన తర్వాతనే ఈ యొక్క ఈఎంఏ ఏదైతే ఇండికేటర్ ఏదైతే ఉందో అది ఏదైనా కావచ్చు ఇండికేటరు. సో ఆ యొక్క ఇండికేటర్ యొక్క కన్ఫర్మేషన్ని అడిషనల్గా యూజ్ చేయండి. అప్పుడు ఏంటంటే మీకు ప్రతి ఒక్క ట్రేడ్ కన్ఫర్మేషన్స్లో మీకు ఒక ప్రొబాబిలిటీ, హై ప్రొబాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కువ కన్ఫర్మేషన్స్ ఉన్న కైండ్ ఆఫ్ ఏదైతే ఇండికేషన్ ఉందో, సిగ్నల్ ఉందో అటువైపుగా మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఆ కన్ఫర్మేషన్స్కి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ మేజర్గా చూసినట్టయితే స్ట్రక్చర్లో ఓవరాల్గా మనకు డౌన్వర్డ్ డైరెక్షన్ కనిపిస్తుంది. బట్ నేను ఇక్కడ ఒక ప్రాపర్ రివర్సల్ సైన్ అనేది ఇక్కడ నోటిఫై చేశాను. బట్ ఇక్కడ మనకి మార్కెట్ ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సో స్ట్రక్చర్లో మీకు కొంత రివర్సల్ సైన్ ఉన్నప్పుడు మనకి క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా కూడా డెఫినెట్లీగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. సో వితౌట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ మీరు ట్రేడ్ అనేది చేయకూడదు. సో సింగిల్ ప్రొబాబిలిటీ కాకుండా మల్టిపుల్ ప్రొబాబిలిటీస్. సో ఇక్కడ జనరల్గా చూడొచ్చు, ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా కన్ఫర్మేషన్ చూడండి, క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా బయర్ సెల్లర్స్ స్టోరీ, దాంట్లో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్. సో తర్వాత మీకు అడిషనల్గా మార్కెట్లో ఇక్కడ స్ట్రక్చర్లో టార్గెట్ కావచ్చు. సో తర్వాత బయర్ సెల్లర్స్ యొక్క వీక్నెస్ అనేది మీరు చూడొచ్చు. సో తర్వాత అడిషనల్గా మీకు ఇక్కడ ఏదైతే ఈఎంఏ కావచ్చు, ఏదైతే మీరు యూజ్ చేసే ఇండికేటర్ ఆ యొక్క కన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడండి, ఇన్ని కన్ఫర్మేషన్స్తో మీ ప్రాబబిలిటీ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీ యొక్క యాక్యురసీ అనేది కూడా అంతే ప్రాబబిలిటీగా హైగా ఉంటుందన్నమాట. అందుకోసమే మీరు ఎప్పుడు కానీ ప్రాబబిలిటీ మీద డిపెండ్ అవ్వాలి. సో దానికి తగ్గ ఏదైతే కన్ఫర్మేషన్స్ అనేది చూడాలి. ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో ఎప్పుడైతే ఈ యొక్క స్వింగ్ లెవెల్ని కంప్లీట్గా ఇక్కడ ఒక లో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అంటే సెల్లర్స్ స్ట్రాంగ్గా ఇండికేట్ చేశారు ముందుగా. సో తర్వాత బయర్స్ ఎంట్రీ ఇస్తూనే వాళ్ళు స్ట్రాంగ్ స్ట్రెంత్ని ఇండికేట్ చేస్తున్నారు. అండ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ అంటే డబుల్ బాటమ్ మార్కెట్ రివర్సల్ అయ్యేటప్పుడు స్ట్రక్చర్లో ఒక రివర్సల్, ఏదైతే స్ట్రక్చర్ రివర్సల్ ఫస్ట్ ఇండికేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి క్యాన్సిక్ సైకాలజీ కన్ఫర్మేషన్స్ అనేది చూడాలన్నమాట. సో ఇక్కడ డబుల్ బాటమ్ క్రియేట్ అవుతుంది. అట్లాగే ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ప్రీవియస్గా ఎంగల్ఫింగ్ చేస్తూ మనకి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కంటిన్యూషన్ సైన్. సో ఎగ్జాక్ట్గా అంత కాన్ఫిడెంట్గా ఉంది, ఎందుకంటే డెఫినెట్లీగా నా ఎంట్రీ పైన మాత్రమే క్లోజ్ ఇస్తుంది. ఇది 50 సెకండ్ చార్ట్ కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్ఫర్మేషన్ ఉంటుంది. సో నేను బిగినర్గా ఉన్నప్పటి నుంచి 15 సెకండ్స్ మీద ఎక్కువ వర్క్ చేయడం వల్ల డెఫినెట్లీగా మనకి ఈ యొక్క స్ట్రాటజీ అనేది నాకు ఆ విధమైన ఒక కన్ఫర్మేషన్ కావచ్చు, ఒక పర్ఫెక్షన్ అనేది వచ్చింది విత్ ప్రాక్టీస్ అన్నమాట. అంటే మీరు 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఈ విధంగా అంటే ఎంత లో టైం ఫ్రేమ్ పోతే మీకు క్యాన్సిక్స్ యొక్క మూమెంటం కావచ్చు అది ఫాస్ట్గా ఉంటుంది.
సో అంత త్వరగా మీరు ప్రైజ్ యాక్షన్ని రీడ్ చేయలేరు. కాబట్టి మీకు 1 మినిట్లో ప్రాపర్గా అనిపిస్తే 1 మినిట్లో చేయండి, నో ప్రాబ్లం. అట్లాగే 2 మినిట్స్ కూడా యూజ్ చేయొచ్చు. 5 మినిట్స్ చార్ట్ కూడా మీరు యూజ్ చేసినా ఇంకా బెస్ట్గా పేషెన్స్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో పేషెన్స్ బిల్డప్ అవుతేనే మీకు యాక్యురసీ కూడా ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. సో పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎంత పేషెన్స్గా చార్ట్ మీద ప్రాక్టీస్ చేస్తూ వెయిట్ చేస్తారో ఒక్కొక్క ట్రేడ్ కన్ఫర్మేషన్స్ కోసం, ఒక్కొక్క ఆపర్చునిటీ కోసం, సో అంత ప్రాబబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మీ పేషెన్స్ సైకాలజీ కూడా చేంజ్ అవ్వడం వల్ల మీకు ట్రేడింగ్ అనాలిసిస్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఫాస్ట్గా తొందరని కాకుండా పేషెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో అది మీరు క్యాండిల్స్ సైకాలజీ పరంగా అంటే క్యాండిల్లో మీరు ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేసే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి డబల్ బాటమ్ అవుతూ రివర్సల్ సైన్ వచ్చింది. సో రీట్రేస్మెంట్లో ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా సెల్లర్స్ కొంత వీక్నెస్ చూపెట్టడం, తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి మరి ఇక్కడ స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో నెక్స్ట్ మార్కెట్ ఈ యొక్క టార్గెట్ని హిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూసినట్టయితే మేజర్గా ఈ యొక్క ఎంగల్ఫింగ్ కింద మనకి స్టాప్ లాసెస్ ఉంటాయి, టార్గెట్ వచ్చేసి ఈ యొక్క లెవెల్ ఉంటుంది. సో డెఫినెట్గా ఆ టార్గెట్ని హిట్ అవ్వడానికి మార్కెట్ ట్రై చేస్తుంది కాబట్టి బయట తీసుకున్నాం. సో ఇక్కడ చూడొచ్చు అంటే ఇక్కడ స్టాక్, క్రిప్టో, సో కమోడిటీ మీరు ఏ విధంగానే ఎంట్రీ తీసుకుంటున్నారో సో అదే విధమైన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఈ ప్రైజ్ యాక్షన్ అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈ ప్రైజ్ యాక్షన్ అనేది ఎవ్రీ మార్కెట్కి సేమే ఉంటుంది. సో క్యాన్సిక్ టైం ఫ్రేమ్ మీరు చేంజ్ చేసినా కూడా టైం ఫ్రేమ్లో కూడా మీకు బెటర్గా ఉంటుంది. సో అంటే మీకు ప్రైజ్ యాక్షన్ని మీరు ఏ టైం ఫ్రేమ్లో కూడా ఈవెన్ 6 months క్యాన్సిక్ ఉంటుంది, 3 months క్యాన్సిక్ ఉంటుంది. సో ఏ క్యాన్సిక్ వెళ్ళినా కూడా మీకు ఆ సైకాలజీ స్టోరీ మాత్రం సేమే ఉంటుంది అనమాట. అంటే ప్రైజ్ యాక్షన్ని మీరు స్ట్రక్చర్ వైజ్ ఇక్కడ నేను కన్ఫర్మేషన్ నేను చూస్తున్నాను, ఇక్కడ ఫస్ట్ స్ట్రక్చర్ వైజ్ చూశాను, తర్వాత క్యాన్సిక్ సైకాలజీలో కన్ఫర్మేషన్ చూశాను. సో ఫ్రెండ్స్ ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొడక్షన్ కోర్స్ అనమాట. టోటల్గా 25 రికార్డెడ్ ఫార్మాట్ క్లాస్ ఉంటాయి. సో మీ కోర్సు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, అలాగే కోర్స్తో పాటు సపోర్ట్ కూడా ఉంటుంది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. సో ప్రతి క్యాన్సిక్స్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో బేసిక్ టు అడ్వాన్స్డ్ క్యాన్సిక్ సైకాలజీ, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్కి కన్ఫర్మేషన్స్ ఏంటి, ఎలా తీసుకోవాలి, సో సప్లై అండ్ డిమాండ్ ఎనాలిసిస్ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో అలాగే మార్కెట్లో రివర్స్ అనేది ముందుగానే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, అలాగే ట్రాప్ ట్రేడింగ్ ఎనాలిసిస్ మార్కెట్ ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో ఈ విధంగా బేసిక్ టు అడ్వాన్స్డ్ ఆల్ ప్రొజెక్షన్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నా స్టూడెంట్స్ యొక్క యాక్యురసీని చెక్ చేయడానికి మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మార్కెట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, సో మార్కెట్ ఏ విధమైన ఫస్ట్ యాక్చువల్గా స్ట్రక్చర్లో కానివ్వచ్చు, సో ఏ విధమైన రివర్సల్ అయ్యే ముందు మీరు స్టోరీని రీడ్ చేయాలి. ప్రతి క్యాన్సిక్స్కి ఒక ఇండికేషన్ అనేది ఉంది. సో డెఫినెట్గా మీరు దాన్ని రీడ్ చేయడం వస్తే ఈవెన్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ని కూడా మీరు క్యాన్సిక్ సైకాలజీతో కన్ఫర్మేషన్స్తో మీరు కంబైన్ చేయాలి. సో చాలామంది సింగిల్ ప్రొబాబిలిటీని అక్కడ యూజ్ చేయకుండా డెఫినెట్లీ మీరు ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని మీరు హై ప్రొబాబిలిటీగా మీరు చూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చర్ పరంగా కూడా ఇక్కడ మనకు ఒక కైండ్ ఆఫ్ ఒక ప్యాటర్న్ క్రియేట్ అయింది. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ కంప్లీట్ హిట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇదంతా సప్లై ఏరియా, సో ఇక్కడ స్ట్రాంగ్గా ఎంగల్ఫింగ్ చేస్తూ కంటిన్యూషన్ సైన్ ఇక్కడ EMA బ్రేక్అవుట్ కూడా జరిగింది. సో నెక్స్ట్ ఈ టార్గెట్ని ఫిల్అప్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. సో ఈ విధంగా అంటే ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. నేను అడిషనల్గా లాస్ట్ కన్ఫర్మేషన్ EMA కన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే EMA అనేది మనకి మెయిన్గా ఓన్లీ ట్రేడ్ ఎంట్రీ కోసం కాదు, ఫస్ట్ యాక్చువల్గా మార్కెట్ యొక్క ట్రెండ్ గురించి అంతే. అంటే ట్రెండ్ ఏ విధమైన డైరెక్షన్ ఉంది, ఎక్కువ ప్రాబబిలిటీ ఎవరిది ఉంది, బయర్స్ కంట్రోల్ ఉందా మార్కెట్లో, సెల్లర్స్ కంట్రోల్ ఉందా అనేది ఇండికేట్ చేస్తుంది అంతే. తర్వాత మీకు ఏదైతే మీరు ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది స్ట్రక్చర్ వైజ్గా స్టోరీ ఏం చెప్తుంది మార్కెట్. సో ఈ యొక్క ఎనాలిసిస్ అనేది ప్రతి మార్కెట్లో వర్క్ అవుతుంది. స్ట్రక్చర్ వైజ్గా ఏం చెప్తుంది మార్కెట్. సెకండ్ మీకు వచ్చేసి ఏదైతే క్యాన్సిక్స్లో సైకాలజీ ఏం ఇండికేట్ చేస్తుంది, సో మళ్ళీ అది సప్లై జోనా, డిమాండ్ జోనా, టార్గెట్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఇవన్నిటిని మళ్ళీ అడిషనల్గా చూసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్కి ఏదైతే మీరు యూజ్ చేసే మూవింగ్ యావరేజ్ కావచ్చు, లేకపోతే ఇండికేటర్ ఏదైనా కావచ్చు, దాని యొక్క కన్ఫర్మేషన్ చూడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రొబాబిలిటీని పెంచుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ఈ యొక్క న్యూ లో క్రియేట్ చేసింది, ముందుగానే ఒక రివర్సల్ వస్తుందని చెప్పేసి మనకు న్యూ లో కన్ఫర్మ్ చేసింది. తర్వాత ఈ సప్లై ఏరియాని హిట్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ముందుగా సెల్లర్స్ ఇక్కడ కంప్లీట్గా వీక్నెస్ షో చేసినా కూడా వాళ్ళు రిప్లైలో ఇంక్రీజ్ అవుతూ వాళ్ళ యొక్క అవైలబిలిటీ కనిపిస్తుంది ఇక్కడ. తర్వాత కంప్లీట్గా స్ట్రాంగ్గా ఎంగల్ఫింగ్ చేస్తూ మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ కూడా జరిగింది ఇక్కడ. సో మోస్ట్ ప్రొబాబిలిటీ ఈ యొక్క ఏదైతే లో ఉందో ఆ లోని స్వీప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా చూసినట్టయితే మనకి ఇక్కడ నుంచి స్ట్రాంగ్ డిమాండ్ ఉంది ఇక్కడ మార్కెట్లో. సో ఈ డిమాండ్ జోన్ని హిట్ అవ్వడానికి మోస్ట్లీ ట్రై చేస్తుంది. 100% కాదు, సో మోస్ట్లీ హై ప్రొబాబిలిటీ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ రీడ్ చేశాను. సో ఇక్కడ టార్గెట్ కూడా చూశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు లైవ్లో. సో ఇక్కడ కంప్లీట్గా
ఈ యొక్క టార్గెట్ని హిట్ చేస్తుంది మార్కెట్ ఈ జోన్ని. సో ఈవెన్ మనకి ఇక్కడ ఏదైనా ప్రైజ్ యాక్షన్ రివర్సల్ సైన్ అనేది ఇండికేట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ టార్గెట్ వరకు మార్కెట్ యొక్క మూమెంటం ఉంటుంది. సో ఈ విధమైన ప్రాబబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ప్రతి క్యాండిల్స్టిక్స్ని మీరు ప్రాపర్గా రీడ్ చేయాలి, స్టోరీ వైజ్గా రీడ్ చేయండి. సో ఓవర్ ట్రేడింగ్ చేయదు, ఎంత మీకు యాక్యురసీ ఉన్నా కూడా మీరు అసలు ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో ఇంకొకటి ఏంటి అంటే, సో ఇండికేటర్స్ని యూజ్ చేసేటప్పుడు దానికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, దానికి ముందు స్ట్రక్చర్ వైజ్గా క్యాండిల్స్టిక్ సైకాలజీ వైజ్గా మీరు రీడ్ చేయగలగాలి. సో ఆ ప్రాబబిలిటీని పెంచుకోండి. సో దానికి డెఫినెట్లీగా నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో వితౌట్ నాలెడ్జ్, వితౌట్ యాక్యురసీ డైరెక్ట్గా రియల్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సో నేను కోర్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో ప్రైజ్ యాక్షన్ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో ఆల్ కైండ్ ఆఫ్ మార్కెట్ స్టాక్స్ కావచ్చు, క్రిప్టో ట్రేడింగ్, సో ఫోరెక్స్, సో ఆల్ కైండ్ ఆఫ్ అనాలిసిస్కి యూజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది కోర్సు, అట్లాగే మీకు డౌట్స్కి కూడా సపోర్ట్ అన్లిమిటెడ్గా ఉంటుంది. సో మీరు యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.